చికెన్ లివర్, నాటుకోడి, ఫిష్ పులుసు. ఏం ఫిష్ అండి ఇది? రాగండి. ఇదో ముక్క రెండు కలుపుదాం. అరే ఎంత ఎర్రగా ఉందరా. సరే వద్దు వద్దు కూర్చో. సూప్, వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ స్టార్టర్స్, సీ ఫుడ్, వెజ్ రైస్ అదంతా అప్పుడు. ఇప్పుడు అంత ఇంగ్లీష్ నాకు వస్తే నేను ఫుడ్ అన్ని చెప్పేద్దాం. అమ్మో ఆగురు. లేడీస్ గౌరవించాలి. ఎంప్లాయీలు వేసుకో. నేను ఐ ఆమ్ వెరీ గుడ్ బాయ్. ఓ పెడతా గురు, నీకు ఏది పెట్టమంటే అది పెడతా. నేను ఈ రోజుకి మర్చిపోలేదు ఏంటి తెలుసా? ఓం బియ్యం బుష్, పొలంగడం బుష్. కూరల కన్నా స్వీట్లు ఎక్కువ బాగున్నాయి. హాయ్ హలో నమస్తే అస్సలాం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మనం విజయవాడలో ఉన్నాం. ఎండ్రో మాత్రం చంపేస్తున్నాయి, అసలు మామూలుగా లేవు. విజయవాడలో కడియపట్నం రెస్టారెంట్ కి వచ్చాం మనం. ఇది మిలిటరీ హోటల్ అని. మిలిటరీ హోటల్. ఇక్కడ నాన్ వెజ్ కర్రీలు, వైట్ రైస్, నెక్స్ట్ అలాగే వెజ్ మీల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. చిట్టుముత్యాల రైస్ ఇవన్నీ ఎప్పటి నుంచో అనుకున్నాం వద్దాం అని చెప్పేసి కుదరలేదు. ఇప్పుడు వచ్చాం. ఇది రోడ్ వచ్చేసరికి పీవీపీ రోడ్డు. అదిగోండి ఆ చివరి అక్కడ పీవీపీ ఉంటది. ఆ పీవీపీ నుంచి అలా వస్తే ఇది ఇక్కడ తెలుగు మ్యాట్రిమోని ఉంది. ఈదుసోల్ ఆపోజిట్ లో కడియపట్నం రెస్టారెంట్ ఉంది అనమాట. బిజినెస్ అనిపించుకున్నావు మరి ఏంటి కూడా వ్యాపారాలు చేస్తున్నప్పుడు మరి అందరూ ఆ షాప్ తీసుకోక, వీధి సోళ్ళ ఈ షాప్ తీసుకోక అన్నారు. అప్పుడు తెలిసింది నాకు, ఓహో వీధి సోళ్ళ గుడే ఉంటదా, ఇల్లు ఉండవా అని. సరే ఏదైతే ఏమైంది కానీ లోపలికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉంది, రేట్లు ఎలా ఉన్నాయి అన్ని మాట్లాడుకుందాం. ఎండ మాత్రం చంపేస్తుంది. ఇంక ఎక్స్ట్రా నిలబెట్టలేదు నిన్ను. ఏ మాత్రం నువ్వే ఇదైపోతున్నావు. ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే చలో. బాబు ఫ్రేమ్ లో సరిపోవట్లేదు. సరే కూర్చో. వద్దు కూర్చో. ఇప్పుడే వచ్చి కూర్చున్నాం. మెనూ చూసుకుంటే చైనీస్, వెజ్ సూప్, నాన్ వెజ్ సూప్, వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ స్టార్టర్స్, సీ ఫుడ్, వెజ్ రైస్, నాన్ వెజ్ రైస్, వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ చాలా ఉన్నాయి. మర్చిపోయాను గురు, సారీ. ఇప్పుడు మనం వీళ్ళు అంతే. నువ్వు చెన్నైలో చూసావు చూడు, ఏదో మొత్తం తీసుకొచ్చి చూపిస్తారు నీకు. చూపిస్తారు వీళ్ళు కూడా. అది చూద్దాం. మళ్ళీ ఉంటావు గురు సాలిడ్ గా. డెడ్ బీరా కాదు అదంతా అప్పుడు. ఇప్పుడు అకాంపనిమెంట్స్ అంటే కాంప్లిమెంటరీ చేస్తారేంటి? అంత ఇంగ్లీష్ నాకు వస్తే నేను ఫుడ్ నాకన్నా ఇంగ్లీష్ నువ్వే బాగా మాట్లాడతావు. సండే స్పెషల్ నాటుకోడి ప్లస్ గారె. ఈరోజు సండే కాదుగా. నాన్ వెజ్ కర్రీలు ఏమున్నాయండి ఒకసారి తెచ్చండి చూసి. మనకి ఎక్కడ చేశారు లాస్ట్ టైం? ఇది తలపక్కటి, చెన్నై తలపక్కటిలో మనకి స్టైల్ ఇదిగోండి వచ్చినాయి. అన్ని ఉన్నాయండి. ఏంటండి ఇవి? చికెన్ లివరు, నాటుకోడి, చికెన్, చేప, చికెన్ కర్రీ, నాటుకోడి. ఓహో ఫిష్ పులుసు. ఏం ఫిష్ అండి ఇది? రాగండి. అన్ని చెప్పేద్దాం. అమ్మో ఆగురు. మటన్, దోసకాయ, చేప, నాటుకోడి కర్రీ ఇవ్వండి, చికెన్ ఫ్రై ఇవ్వండి. ప్రస్తుతానికి 4 తెచ్చండి. అప్పటికి ఓపుకుంటే ఇంకో దెబ్బేద్దాం. బొమ్మిడేలు, పీతలు, రొయ్యలు అలాంటి ఏం లేవండి. ఉంటాయి మామూలుగా అయితే. బొమ్మిడైలు, పీతలు, ఉంటాయి. రామలు, నెత్తళ్ళు అన్ని ఉన్నాయా? అరే రే. ముందు రైస్, వైట్ రైస్ తో పాటు ఇవ్వండి. ఇవి చిట్టుముత్యాల రైసా? అయితే అదొకటి ఇవ్వండి. రైస్, ఓన్లీ రైస్ ఇవ్వండి. కబడ్డీ అనమంటే లక్ష్మీ లాడు. టైగర్ టైం వచ్చింది. ఎంత అయింది అనుకున్నారు టైము? వాచ్ పని చేయట్లేదు. మధ్యాహ్నం 3 అయింది. 3 దాకా తిప్పి చేసి ఇప్పుడు తీసుకొచ్చాడు. ఎవరో? నేనేలే. అది చెప్పు. నాకు సైట్ వచ్చేసి కెమెరా ఏం కనిపించట్లేదు, బ్లర్గా ఉంది. నేను కెమెరాలో వస్తాను రావట్లేదు కూడా తెలియట్లేదు. మొత్తం క్లియర్. కార్ లో పెట్టొచ్చా. ఆ చివరి అమ్మాయి బాగుంది, చూద్దాం అంటే బ్లర్గా కనబడుతుంది. ఫేస్ మాత్రం తెల్లగా కనబడుతుంది. వదిలేరా. అరే తప్పు. లేడీస్ ని గౌరవించాలి. ఎంప్లాయీలు వేసుకో. ఇటు పక్క అమ్మాయి బాగుంది. చూడద్దు. నేను అసలు అమ్మాయిల వైపే చూడండి. నేను ఇప్పుడు గబుక్కున ఆంటీ అంటావు. ఆంటీలను కూడా చూడండి. అసలు ఎవరిని చూడండి. నేను ఐ ఆమ్ వెరీ గుడ్ బాయ్. ఓ చూస్తా కానీ నువ్వు అనుకున్నట్టు చూడను. అమ్మాయి ఏం మాట్లాడినా తప్పదు. అరిటాకులు ఇచ్చారు. ఈ ఆకుతో ప్రాబ్లం ఏంటంటే సిరిగిపోద్ది. నేను తినే తిండికి ఆకు సిరిగిపోద్ది. అరిటాకు నాకు ఇష్టం. అలా అరిటాకు కాన్సెప్ట్ లో పెట్టడం. కింద కూడా అరిటాకు లాగా ఉంది చూసావు ప్లేట్. గురు చూడక గురు, చాలా దారుణంగా ఉంది కింద ప్లేట్. పట్టింది. ఫైనల్లీ మనం ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ అన్నీ వచ్చేసినాయి. దోసకాయ, మటన్,
నాటుకోడి, చికెన్ ఫ్రై, అలాగే చేప. ఇంకోటి వీళ్ళ దగ్గర ఇది ఫేమస్ అంట, చిట్టుముత్యాలు రైస్. చిట్టుముత్యాల రైస్ తో టేస్ట్ చూద్దాం. చేపలు మాత్రం నేను చిట్టుముత్యాల రైస్ తో చూడను. కొంచెం చేప అంటే గుర్తొచ్చింది నాకు, మా అమ్మమ్మ పెట్టేది గురు, ముళ్ళు తీసి. ఇప్పుడు నువ్వు పెడతావుగా? పెడతా గురు, నీకు ఏది పెట్టమంటే అది పెడతా. చేప, చేప, మటన్, చికెన్ అని ఏది కావాలంటే అది పెడతా. ముందు ఓన్లీ రైస్, ఉత్తి రైస్ టేస్ట్ చూద్దాం. చిట్టుముత్యాలు రైస్. వావ్, భలే ఉంది. చాలా స్పైసీగా ఉంది. ఈ స్పైసీతో అవి కలుపుకుంటే ఇంకా దెబ్బడిపోద్దాం. ఇందులోకి ఫస్ట్ చికెన్ ఫ్రై టేస్ట్ చూస్తున్నాను. లివర్ తింటావు నువ్వు? తింటా, ఏదన్నా కోడే కదా వేసేయచ్చు. అంటే నిన్న నువ్వు వీడియోలో చెప్పావు చూడు, నేను అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఏంటిది? కోడి గుద్దల కూర బాగుందా? అవును గురు, లేకపోతే మరీ తింటాడు. తింటాడు. చికెన్ ఫ్రై కలుపుకుంటే టేస్ట్ చూద్దాం. భలే ఉంది, సూపర్. రైస్ ఫ్లేవర్ బాగా ఎన్హాన్స్ చేస్తుంది మొత్తం. నేను వైట్ రైస్ చెప్పేసాను కానీ చిట్టుముత్యాల రైస్ చెప్పుకొని ఫస్ట్ చెప్పలే, తర్వాత చెప్పాను. చెప్పకపోయి ఉంటే మిస్ అయ్యేవాళ్ళం. నీకు వైట్ రైస్ అంత అనిపించవు? మళ్ళీ అనిపించదు నిజం. సూపర్ ఉంది గురు ఫ్రై కూడా. ఆ మసాలా, ఆ మొక్క ఉడికిన పద్ధతి అదిరిపోయింది. కానీ స్పైసీ ఉంది. ఎందుకు అనుకుంటున్నావు ఈ స్పైసీ? రెండు మిక్స్ చేయడం వల్ల. లేకపోతే ఉత్తిన వైట్ రైస్ తో కలుపుకుంటే అసలు మనకి స్పైసీ ఉండదు. నెక్స్ట్ మటన్ దోసకాయ. ఎప్పుడైనా తిన్నాం మటన్ దోసకాయ కాంబినేషన్? గోదావరి జిల్లాలో ఫేమస్. వండుకుంటాం మటన్ దోసకాయ. ఏది మా పెట్టలేదు నువ్వు మరి? అన్ని ఐటెంలో ఒకటి మిస్ అయింది గురు. లేదా? మిస్ అయింది. నెక్స్ట్ టైం. అబ్బో కాలిపోతుంది రోయ్. కానీ గురు, నేను ఈ రోజుకి మర్చిపోలేదు ఏంటి తెలుసా? పీతల కర్రీ. ఈసారి నెక్స్ట్ టైం మళ్ళీ సంక్రాంతి వ్లాగ్ మిస్ అయితే చూడండి, అందులో ఉంటది మూమెంట్. ఇదిగోండి మటన్ గోంగూర, మటన్ దోసకాయ, దోసకాయ ముక్క. ముక్కలేంటి అన్ని వెరైటీ ముక్కలు ఉన్నాయి. ఇదిగోండి ఇదో ముక్క, రెండు కలుపుదాం. అరే ఎంత ఎర్రగా ఉందరా, నిజంగా కారమా ఏంటో ఇది నాకు తెలియదు. ఎర్రగా ఉంది. అది టేస్ట్ చూద్దాం. నాకేమో ఈ రైస్ లో ఇది బాగాలేదు అనిపిస్తుంది. అంత తెలియలా. వైట్ రైస్ కొట్టాలి దీనికి. అది అడుగు వైట్ రైస్. అందుకో రైస్ చూసావా? నీకు పలుకుగా లేకుండా ఉంది, దొడ్డుగా అంటారు. దొడ్డు రైస్ అంటావు? దొడ్డు బియ్యం అంటావా? అలా బాగుంటది, ఇలా బాగుంటది. వైట్ రైస్ తో చూద్దాం టేస్ట్. వైట్ రైస్ లో కూడా బాగానే ఉంది కానీ దీన్ని ఇంకా బాగా ఉండొచ్చు. అవునా? నువ్వు చెప్పావు భీమవరం మసాలా లేదు గురు. మెయిన్ ఫ్లేవర్ ఏం తెలియట్లేదు చూసావా? జస్ట్ ఆ సాల్ట్ తెలుస్తుంది. దోసకాయ ఫ్లేవర్ మాత్రం గుమాయించి కొట్టేస్తుంది. పర్వాలా, బాగుంది. బాగాలేదని అయితే కాదు, కాకపోతే ఇంకా బాగా ఉండొచ్చు. నేను తిన్న టేస్ట్లో ఇది అంత అనిపించలా. కానీ చికెన్ ఫ్రై చిట్టుముత్యాలు మాత్రం పీక్స్ ఉంది. చాలా నేను ముందు తిన్నది. చివరిలో చెప్తా వీటి ప్రతి కర్రీ కాస్ట్ ఎంత అనేది. నెక్స్ట్ నాటు కోడి స్పూన్ తో ఇవ్వ కొంచెం వేస్తాగా. ఒరిజినల్ అంటావా? దేవుడికే తెలియాలి. నీకు తెలుసుద్దిలే, ఊళ్ళో తిన్నావుగా. చాలు పెట్టే కష్టం గురు. నాటుకోడిని కనిపెట్టచ్చు కానీ నేను అంత ఎక్స్పీరియన్స్ కాదు. కానీ చూడడానికి ముక్క చూడడానికి అయితే నాటుకోడి లాగే ఉంది. వైట్ రైస్ లో గ్రేవీ కలుపుకుని నువ్వేం తింటున్నావు? ఇంకా నేను చికెన్ ఫ్రై చిట్టుముత్యాలు ఉంది. బాగుంది కానీ నాటుకోడి కూడా చేతి చూస్తే మొత్తం అన్ని వరుసగా మళ్ళీ దెబ్బేద్దాంగా. రైస్ నాకు కర్రీస్ కన్నా కూడా ఈ రైసులు బాగా నచ్చింది. చిట్టుముత్యాలు అయితే పీక్స్ చాలా బాగుంది. ఎలా ఉంది? బూమ్ బీమ్ బుష్, పొలంగడం బుష్. మనసు చంపుకొని వెళ్ళలేను గురువు నేను. వాటర్ ఉన్నా ఎవరున్నా. గైస్ అది మ్యాటర్. నెక్స్ట్ చేపల కూర తిందాం. అది బాగుంటుంది. 2 ముక్కలు వచ్చినాయి చేపల కూరలో. చూడండి చెమటలు పట్టేస్తున్నాయి గురు. ఆ గరిటతో ఇవా? పర్లేదు సార్. వద్దు, పర్లేదు. రాగండి అనేది ఇక్కడ చాలా ఫేమస్ చేప. చాలు గురు. ఇక్కడ కృష్ణా నదిలో దొరుకుద్దంట ఈ చేప. మా కలీంగాడు ఆడు కూడా నేను ఏ చేప పడితే తిన్నాను రాగండి అంటాడు. కృష్ణా నదిలో దొరుకుద్ది, అదే తింటాను. అవును, బాగుంటాయి. చాలా మంది ఇక్కడ ఆదివారం పూట తక్కువ దొరికేస్తుంది, 300. అవునా? గైస్ లెట్స్ టేస్ట్ ఇట్. మళ్ళీ ఉంది. అవునా? సూపర్ ఉంది. చేపల కూర మా గోదావరి ఉన్నాడండి, గోదావరి వాళ్ళు. చాలా బాగుంది. కొంచెం పులుపున్నా, పులుపు ఇంకొంచెం పులుపు ఉంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు కూడా చాలా బాగుంది. మంచి స్పైసీగా. సూపులా రాయొచ్చు గురు దీన్ని. నువ్వేం చెప్పట్లేదు? బాగుంది గురు. అంటే చెప్పాగా నాకు భయం ఈ చేప తినాలంటే. ఎత్తుక్కొని తింటున్నా. మనవాడికే చిన్న పిల్లలు ఉన్నాయి, చిన్న పిల్లలు చేస్తుంది. చేప కూడా చాలా బాగుంది. ముళ్ళు లేదు నాకు వేసిన మొక్కలో. జాగ్రత్త గురు. మాకు వెన్నతో పెట్టిన విద్య చేప తిన్నాం అనేది. అదే కదా ఈ మాట చెప్పేటప్పుడు అలా ఇరుక్కోవాలి.
బాబా బాబా చుట్ట కొట్టేసి ఎంత జాగ్రత్తగా తిన్నా. ఓ కారం దంచి కొట్టారయ్యా, మామూలు కారం లేదు. చేపల కూర మాత్రం పీక్స్ ఉంది, మస్ట్ ట్రై వస్తే మాత్రం. చికెన్ ఫ్రై కూడా. చికెన్ ఫ్రై కూడా, దోసకాయ మటన్ కూడా బాగుంది. మీకైతే పక్కన నచ్చుద్ది, అంటే ఇంట్లో ఎవరైతే ఇంత ముందు తినలేదో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుద్ది. నాటుకోడి మాత్రం కొంచెం దెబ్బేసింది, కొంచెం స్పైసీ మండిపోతుంది గొంతులో. కానీ వాటర్ సోడా ఉంటుంది. సోడా తెప్పించుకోరు. ఇంకా ఫైనల్ ఫినిషింగ్ టచ్ పెరుగన్నం, రోటి పచ్చడి. అన్నం కాదు ఇక గురు కొద్దిగా అన్నం ఉంది అందులో, దాంట్లో కాంబినేషన్ రోటి పచ్చడి. అలా కాదు, బేసిక్గా తిన్నాం నేను చెప్తాను. రోటి పచ్చడి సూపర్ ఉంది, ఫినిషింగ్ టచ్ మాత్రం అదిరిపోయింది. ఇప్పుడే తినేసి బయటకు వచ్చాం. తీరా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. రవ్వ లడ్డు, మైసూర్ పాక కాదు ఇది సోంపాపిడి, అది కూడా రవ్వ లడ్డు, ఇది సోంపాపిడి. సేమ్ సీసాలు చిన్నప్పుడు విలేజ్ లో బడ్డీ కొట్లలో గాజు సీసాలు పెట్టి అమ్మేవారు, చూసావా? అది అదే కాన్సెప్ట్. ఇప్పుడు స్వీట్ తిన్నావా? ఒక టేస్ట్ చూద్దాం. ఏమండి? సున్నుండి కూడా ఉండేది. ఆహా, మీ దగ్గర తయారీ అండి, బయట నుంచి తెచ్చుకోవడం కాదు. అది ఒకసారి అది ఇవ్వరా, రవ్వ లడ్డు ఒకటి ఇవ్వరా? ఓకే. అవునా? ఓ ఎంత ఉందేంటి ఇది? దాగురు తీసుకో. అలాగే చాలు, నేను అంత తినలేను. వావ్, చాలా బాగుందండి రవ్వ లడ్డు మాత్రం. ఏం చెప్పను, అది మన పల్లెటూరు పచ్చళ్ళ కన్నా బాగుంది. నిజం చాలా బాగుంది, సెట్ చేయాలి. సోంపాపిడి వా, చాలా బాగుంది. సోంపాపిడి కూడా కూరల కన్నా స్వీట్లు ఎక్కువ బాగున్నాయి. ఇంకా అసలు మ్యాటర్ లోకి వెళ్తే, అదే బిల్లులోకి వెళ్తే, ఫిష్ పులుసు 180 రూపాయలు, నాటుకోడి 310 రూపాయల. అబ్బా, నాటుకోడి దెబ్బేసింది. ఫిష్ సూపర్, 2 ముక్కలు 180 అంటే మంచిది. బిర్యానీ రైస్ 1 కేజీ 380 రూపీస్. కేజీ రైసా బాబోయ్. చికెన్ ఫ్రై 210 రూపాయలు, 150 గ్రాములు, సూపర్. మటన్ కర్రీ 310 రూపాయలు, అది కూడా సూపర్. వాటర్ బాటిల్, కార్డ్ కాంప్లిమెంటరీ కాదా, ఒక 20 రూపాయలు అంటే పర్లేదు. వైట్ రైస్ ఒకటి 60 రూపీస్, అలాగా 2100 రూపాయలు అయింది బిల్లు. రీజనబుల్ రేట్లు అనిపించింది, అది కూడా విజయవాడ పీవీపీ లాంటి ఏరియాలో ఈ రేట్లు అంటే పర్వాలేదు. కానీ ఏసీ తక్కువ ఉంది, ఈ ఎండాకాలం చూసుకుని వెళ్ళండి. కానీ ఇటుపక్క వస్తే మాత్రం మస్ట్ ట్రై, బాగుంది. మంచి నాన్ వెజ్ కర్రీలతో వైట్ రైస్ మస్ట్ ట్రై. ఇంకా చిట్టుముత్యాల రైస్ ట్రై చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళండి. అది మా మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోతావు. మళ్ళీ రేపు పొద్దున్న 8 గంటలకి ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం అనుకుంటాను. మరి జై హింద్.